నమస్తే. నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రి అచ్చెన్నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకి ఒకటి చెప్పారు. మీరు ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, పసుపు వేలు వేసుకుని అది వేసుకుని వెళితే అక్కడ అధికారులు మీకు కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చి మీ పని చేస్తారు. అలా కాకపోతే నేను చూసుకుంటాను అన్నట్లు ఒక వార్నింగ్ వాళ్ళకి, వీళ్ళకి ఒక ధైర్యం. మరి కార్యకర్తలకు అలాంటి సందేశాలు ఇవ్వడం వల్ల వాళ్ళు మరింత రెచ్చిపోరా? పైగా మరి ఇతర ప్రజలది మామూలుగా వెళ్ళిన వాళ్ళకి పనులు జరుగుతాయా? వాళ్ళు ఎలా వెళ్ళాలంటారు? ఇంకోటి వాళ్ళతో కలిపి ఉన్న జనసేన, మరి వాళ్ళు ఏ బిల్లులు వేసుకుని వెళ్ళాలి? ఎవరు కూడా గతంలో చేసిన తప్పుల నుంచి ఏమి నేర్చుకోరు. ఎందుకంటే గతంలో వీళ్ళు ఎందుకు ఓడిపోయారు? 2019లో ఎందుకు ఓడిపోయారంటే జన్మభూమి కమిటీలని తెలుగుదేశం కార్యకర్తలు విపరీతమైన జోక్యము చేసుకుని పైరవీలు చేయడము, అవినీతి ఇవన్నీ కలిసి సామాన్య ప్రజలకు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వీళ్ళు 23 సీట్లకు పడిపోయారు. ఈ సత్యాన్ని గుర్తించి మెరుగుపడతారేమో అనుకుంటే మళ్ళీ మా పాత బాటలోనే ఉన్నారు. వీళ్ళ కార్యకర్తల జోక్యం ఎక్కువైపోయి వీళ్ళు ఎందుకు ఓడిపోయారో జగన్ గుర్తించాడు, వైసీపీ వాళ్ళు గుర్తించారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అతి చేశారు. ఏదైనా సరే అతి చేస్తే ప్రమాదం ఏమిటంటే కార్యకర్తలకు విలువే లేకుండా చేశారు ఆయన వైసీపీలో. ఈ వాలంటరీ వ్యవస్థ అని అదని ఇదని ఏమాట కామాట చెప్పుకోవాలంటే ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిలో వైసీపీ నాయకులు కార్యకర్తల జోక్యము తక్కువయింది. నేరుగా డబ్బు వాళ్ళకి అకౌంట్లో పడడం వీటన్నిటి వల్ల. వీటి వల్ల జరిగిన నష్టం ఏమంటే కార్యకర్తలకు గుర్తింపు లేకుండా ఎలాంటి విలువ లేకుండా పోవడం వల్ల 2024 ఎన్నికల్లో వాళ్ళు దాన్ని ఒక ఇదిగా తీసుకోలేదు. అంటే మామూలుగా కార్యకర్తలు పూర్తిగా తమ భుజాల మీద మోసి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తేవాలి మళ్ళీ అనే ఒక మూడు ఉంటుంది కదా, ఆ మూడు లేకుండా పోయింది. ఇది వైసీపీ నష్టపోయింది. దీంట్లో టీడీపీకి ఏమైందంటే ఓడిపోయిన తర్వాత ఈ 5 ఏళ్ళు నిజానికి కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు చేసిన కృషి ఉంది. అయితే ఈయన మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, అరే బాబు మీరు ఇంకా దాదాపుగా మీరే పాలకులు, మీరే ఎమ్మెల్యేల ప్రతినిధులు, మీరే ప్రభుత్వ ప్రతినిధులు, మీరు పోయి ఒక ఒక బిళ్ళ అంటే మామూలుగా పెట్టుకుంటారు కదా, ఇక్కడ పెట్టుకొని మీరు ఒక పార్టీ గుర్తుగా చిహ్నంగా పెట్టుకొని వెళితే అక్కడ మీకు రాజమర్యాదలు చేస్తారు, టీ ఇస్తారు, కుర్చీ వేస్తారు. అట్లా ఎవడైనా చేయకపోతే నాకు చెప్పండి, మన సంగతి చూసుకుంటాం, మామూలుగా ఉండదు అంటున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి అధికారులు ఈ రకంగా మాడితే అధికారులు ఎలా ఉంటారు? తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం జోటా నాయకులు నిజంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని పరిష్కరించాలి. పరిష్కరించలేదంటే దాంట్లో న్యాయం ఉంది. కానీ అలా జరుగుతుంది ఎక్కడైనా? అలా జరగదు. ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మండల కార్యాలయాల్లో ఉన్న రెవెన్యూ ఆఫీసుల్లో ఈ భూములకు వీటికి సంబంధించిన పైరవీలు మొదలవుతాయి. తెలుగుదేశం కార్యకర్తలు లేదా నాయకులకే పనులు జరుగుతాయి అనే మూడు జనంలో వస్తే ఏం జరుగుతుందంటే ఈ నాయకులకు లేదా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చే తప్ప పనులు జరగవు అనే ఒక పరిస్థితి వస్తుంది. అంటే వీళ్ళేం అతిథులు కాదు కదా. కాబట్టి కార్యకర్తలు ఏం చేస్తారంటే పైరవీలు తీసుకోవడము, అధికారులను బెదిరించడము, లేదా లంచాలు తీసుకునే అధికారులను బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ మొదలు చేస్తారు. అంటే లంచాలు తీసుకునే అధికారులను బ్లాక్మెయిల్ చేయొచ్చా చేయకూడదు అంటే ముందు వాళ్ళు లంచాలు తీసుకోకూడదు. కానీ అది ఎలా సాధ్యం కాదు. కాబట్టి మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే చాలా పథకాలు ఇప్పుడు లబ్ధిదారుల్ని అనౌన్స్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు ఇక మీదటి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటొకటి సుదీర్ఘంగా ఉన్నాయి ఇవి. ఈ సుదీర్ఘంగా ఉన్నటువంటి పథకాల లబ్ధిదారుల్ని ఎలా ఎంపిక చేస్తారు? ఎంపిక చేసే విధానము అనేది ముందు కార్యకర్తలు, తెలుగుదేశం నాయకుల చేతిలోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు డబ్బులు ఇచ్చేసి అనర్హులు కూడా లబ్ధిదారులుగా మారే ప్రమాదం ఉంది. అంటే వీళ్ళు ఏ పథకాలనైతే జనానికి ఇవ్వాలి అర్హులకి అనుకుంటున్నారో అది పూర్తిగా పెడదోని బట్టే ప్రమాదం ఉంది. అంటే ఆయన ఒక సీనియర్ మంత్రి, ఆయన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి కదా. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి సీనియర్ అని అంటారు కదా అచ్చెన్నాయుడు గారిని. ఆయనే కదా పార్టీ అధ్యక్షుడు కూడా, ఇన్నిసార్లు గెలిచాడు కదా. మరి ఆయనకి ఏం మాడాలో ఎంత మాడాలో పబ్లిక్లో తెలియకపోతే ఎట్లా? తెలుగుదేశం కార్యకర్తలు అన్యాయానికి గురైనారు అనుకుందాం. తెలుగుదేశం కార్యకర్తలకు పనులే జరగలేదు 5 ఏళ్ళు అని కూడా అనుకుందాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మీరు స్వేచ్ఛ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? భ్రష్టు పట్టిస్తారు పార్టీని.
పార్టీని భ్రష్టు పట్టిస్తే ఈ ప్రజలు ఎప్పుడు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలకి వైసీపీ అనే టీడీపీ అనే ఇవన్నీ కాదు వాళ్ళ లెక్కలు. అంటే టీడీపీని అభిమానించేవాళ్ళు, వైసీపీని అభిమానించేవాళ్ళు కొంత శాతం ఉన్నప్పటికీ సామాన్య జనం ఎలా ఆలోచిస్తారంటే తమ సమస్యలు ఏమిటి, అరే నీళ్లు రాలేదు వారం నుంచి, అవి ఎలా పరిష్కరించాలి, లేదా తమకు రేషన్ కార్డు లేదు, తమకు పింఛన్ రాలేదు, పింఛన్కు అర్హులై కూడా మాకు రాలేదు, దివ్యాంగులుగా ఉండి కూడా మాకు పింఛన్ రాలేదు, ఇలా రకరకాలుగా ఉంటాయి వాళ్ళ సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ కూడా వీళ్ళందరూ చిత్తశుద్ధితో నిజాయితీతో తెలుగుదేశం కార్యకర్తలు ప్రజల సమస్యల్ని భుజాన వేసుకొని ఆఫీసులు చుట్టూ తిరిగి వాళ్ళ పనులు చేస్తారని ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే అది సహజం, పాలిటిక్స్లో సహజం. ఇప్పుడు మేము కార్యకర్తలు 5 ఏళ్ళుగా మాకేం ఆదాయం లేదు కదా, ఏమి లేదు కదా, పార్టీకి మేము ఖర్చు పెట్టుకున్నాం కదా, మాకు డబ్బులు రావాలి కదా అనుకుంటే మొత్తం మళ్ళీ చాలా తొందరగానే, అంటే ఒక 1-2 ఏళ్లకే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే వీళ్ళు కేవలం తప్పులు చేసి ఓడిపోవడము, మళ్ళీ అవతల గవర్నమెంట్ వస్తే వాళ్ళ తప్పుల ద్వారా మళ్ళీ గెలవడం, అంటే వాళ్ళ మీద వ్యతిరేకతతో గెలవడం, ఈ సూత్రమే పట్టుకుంటే ఇక జనానికి మేలు జరిగేది ఎప్పుడు? కాబట్టి ఈసారైనా సరే వీళ్ళు ఇలా మాడకుండా అంటే మీరు అధికారులు బెదిరిస్తున్నారా? మీరు ఇంతకాలం ఏం చెప్పారు? వైసీపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు, సిస్టమ్ అంతా నాశనం చేశారు, వ్యవస్థలన్నీ నాశనం చేశారు, పోలీస్ స్టేషన్లో కానీ లేదా రెవెన్యూ కార్యాలయాల్లో కానీ మామూలుగా పనులు ఏం జరగడం లేదు, వైసీపీ వాళ్ళ హుకుం జారీ అవుతూ ఉంది, ఈ వైసీపీ అనేది మొత్తం సిస్టమ్ని ధ్వంసం చేసింది అనేది కదా మీ ఆరోపణ. అంటే మీరు రేపు సిస్టమ్ని ధ్వంసం చేయదలుచుకున్నారా? సిస్టమ్ని ధ్వంసం చేయదలుచుకుంటేనే కదా ఇట్లా మాట్లాడతారు నోటికి వచ్చిందంతా. కాబట్టి ముందు కంట్రోల్, అంటే ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి ఒకటి. రేపు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిజంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు కార్యాలయాలకు వెళితే దాన్ని పరిష్కరించడంలో తప్పులేదు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్లు పైరవీలు, ల్యాండ్ వ్యవహారాలు, ఇవి గోల, లబ్ధిదారుల దగ్గర లంచాలు తీసుకోవడం ఇవన్నీ మొదలైపోయింది అనుకోండి, మొత్తం సిస్టమ్ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ గబ్బట్టిస్తారు. ఇలా బహిరంగంగా చెప్పడం వల్ల అసలు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, పార్టీకి ఎలాంటి నష్టం అనే ఆలోచన ఎందుకు లేదు? ఏమి లేదు, అధికారులందరూ కూడా తెలుగుదేశానికి ఇక మీదట అనుకూలంగా ఇప్పుడు మీరు ఏం మాడుతున్నారు? ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా వైసీపీ అనుకూలంగా చీలిపోయి నాశనం చేశారనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు ఏదో పుష్పగుచ్చాలు ఇచ్చేకొస్తే శ్రీలక్ష్మి ఇట్లా వాళ్ళు ఇస్తే తిరస్కరించి వాళ్ళని అవమానించారు కదా. సరే, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు పనిచేయాల్సి ఉంటుంది, అది చాలా క్లియర్గా ఉన్న విషయం. అది అయితే పరిధికి మించి పనిచేసినారనేదే కదా మీ ఆరోపణ. మరి మీరు కూడా రేపు పరిధికి మించి పని చేయాలి, మేము చెప్పినట్లే వినాలి, మా హుకుమే వినాలి అని అనడం వల్ల మళ్ళీ మీకు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎవరు అతిథులు కాదు. ఇప్పుడు మీరు 23 సీట్లతో దారుణంగా ఓడిపోయిన వాళ్ళు ఈరోజు ఇన్ని సీట్లతో వచ్చి 11 సీట్లకే వైసీపీని ఎలా పరిమితం చేయగలిగారు? వైసీపీ వరుసగా తప్పులు చేస్తూ రావడం వల్ల మీకు ఆ తప్పుల నుంచి మీరు బలం పెంచుకున్నారు. అంటే ప్రజలు వీళ్ళు అనుకూలంగా లేరు, నిజానికి పథకాలు ఇచ్చారు, ఈ మీడియేటర్లను తీసేశారు, ఈ దళారుల వ్యవస్థ తగ్గింది, ఇన్ని తగ్గినప్పటికీ మీకేమి జనం ఆగ్రహానికి గురి కాకుండా ఏం పోలేదు కదా వైసీపీ. మరి మీరు ఇవన్నీ మొదలు పెడితే, కింది స్థాయి నుంచి సిస్టమ్ను ధ్వంసం చేయడం అనేది మొదలు పెడితే మీకు ప్రమాద గంటికలు మోగుతున్నాయి అని అర్థం. అంటే చాలా తొందరగా, ఇంకా టైం ఎంత, మళ్ళీ అధికారంలోకి వచ్చి కూడా ఇంకా 4 రోజులు కూడా కాలేదు కదా. అదే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, అప్పుడే కూటమి గెలిచింది అన్న సంగతి మర్చిపోయారు. టీడీపీ గెలిచింది, పచ్చబిల్ల మాత్రం వేసుకొని వెళ్ళడం అని చెప్పడము, అంటే జనసేనని బీజేపీని వదిలేయడమే కదా అప్పుడే. అంటే బీజేపీ గ్రామాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ అంత స్ట్రాంగ్గా చాలా చోట్ల లేకపోవడం అనేది పక్కన పెడితే, పైగా బీజేపీ వాళ్ళు ఈ పైరవీలు ఈ గోలలేక అంత సులభంగా రారు. అంటే కొంచెం సిస్టమేటిక్గా ఉంటారు, వీళ్ళకంటే సిస్టమేటిక్గా ఉంటారు. జనసేన కొత్త, వీళ్ళు జనసేనకు కొత్తగా అధికారంలోకి వచ్చింది. పైగా వాళ్ళు ఒక హీరో అభిమానులుగా ఉంటూ పవన్ కళ్యాణ్ని విపరీతంగా ఆరాధించడం వల్ల జనసేనలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? రేపు తెలుగుదేశం వాళ్ళకే పనులు జరుగుతున్నాయి, మాకు పనులు జరగడం లేదు, కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారో లేకపోతే జనసేన మంత్రులను వీళ్ళు కోరుకుంటారు, మీరు కూడా ఇట్లా జనసేన వాళ్ళు వెళితే పనులు ఎక్కడైనా వాళ్ళు ఏం అడిగితే అది జరగాలని మీరు కూడా ఆదేశించండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అంటే వీళ్ళేమి జనసేన గ్లాసు బిల్ల పెట్టుకొని పోనక్కర్లేదు. కానీ ప్రతి చోట, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి కార్యాలయంలో ఇలా పార్టీల వారీగా పనులు జరగడం లేదని ఒక వర్గము, వాళ్ళకే పనులు చేస్తున్నారని ఇంకొక వర్గము, ఇలా చీలిపోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కోఆలిషన్ కూటమి లక్ష్యానికే దెబ్బతీస్తుంది.
ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దదై కూర్చుంటుంది. ఈరోజు ఏదో ఒక చిన్న కార్యాలయంలో కదా వీళ్ళు మేమేదో చెప్పాము అంత మాత్రాన ఏమో మేమేదో సిస్టమ్నే ధ్వంసం చేసేస్తున్నట్టుగా మాడుతున్నారని వీళ్ళు అనొచ్చు. కానీ అది అక్కడితో ఆగదు. జనసేన వర్సెస్ టీడీపీ అనేది ఒక వార్ లాగా స్టార్ట్ అయ్యి మొత్తం మీ పునాదులకి ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇది మీరు ఈ దశలోనే దాన్ని కంట్రోల్ చేయకపోతే. సార్, లోకేష్ గారు ఆల్రెడీ ఆయన ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఇలాగా ప్రతి నాయకుడు కూడా ఏదైనా ఒక రెడ్ బుక్ వాళ్ళ లిస్ట్ ఒకటి పెట్టుకుని ఉంటున్నారా? అంటే లోకేష్ గారు అప్పుడు ఎన్నికల ఫ్లోలో రెడ్ బుక్ అన్నారు, కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు. గమనించండి, ఇప్పుడు దాని గురించి పెద్దగా ఆయన స్ట్రెస్ చేయడం లేదు. అంటే నేను వచ్చాను మీ సంగతి చూస్తాను అన్నట్టుగా పబ్లిక్గా ఏం మారడం లేదు. మన ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా పనిచేయని అధికారులందరికీ ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తారా? రెడ్ బుక్ మెయింటైన్ చేసి అంటే అధికారులందరినీ భయపెట్టడానికి, అధికారులకు వీళ్ళు ఏం చెప్పాలంటే, అయ్యా మా కార్యకర్తలు వచ్చి న్యాయంగా మీరు రూల్స్ ప్రకారం మీరు చేయాల్సిన పనిని అడిగితే చేసి పెట్టండి, రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు ఏం అడిగినా కూడా చేయాల్సిన అవసరం లేదు అనేది చెప్పాలి. కానీ మీరు వస్తే చాలు టీ ఇచ్చి కుర్చీ వేసి పనులు చేసి పెట్టండి అంటే వాళ్ళు అడుగుతారు, ఇష్టం వచ్చిన పనులన్నీ అడుగుతారు. చేయకపోతే అతనికి సలకాయ నొప్పి. అంటే ఏమో తీసేస్తారో బదిలీ చేస్తారో ఏం చేస్తారో మనం సస్పెండ్ చేస్తారని అతని అధికారులకి వాళ్ళు కాపాడుకోవడం అనేది లక్ష్యం తప్ప వాళ్ళకి అంతకంటే విస్తృతమైన లక్ష్యం ఏముంటుందో వాళ్ళకి. కాబట్టి మీరు చెప్పాల్సింది చెప్పకూడదనేది చెప్తున్నారు. కాబట్టి రెడ్ బుక్లో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి రెడ్ బుక్ మెయింటైన్ చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్ ఏం పనిచేస్తుంది? అంటే కింది స్థాయి నుంచి సిస్టమ్ ధ్వంసం అవుతూ వస్తే మీరు చెప్పిన విమర్శలు ఆరోపణలు వైసీపీ మీద మీరు గతంలో చేసినవన్నీ కూడా దానికి రెండింతలు మీరు చేయడం మొదలు పెడితే ఇంకా మీరు నెల రోజులు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి. నెల రోజులకే మళ్ళీ పాత కథ పాత విధానాలే మొదలు పెడితే జరిగే నష్టం ఏమిటంటే మీకు శాశ్వతంగా మళ్ళీ నష్టం జరుగుతుంది. వైసీపీని వద్దనుకుని మిమ్మల్ని గెలిపించిన జనమే వైసీపీనే మేలేమో అనే డౌట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి, అది మీకు ప్రమాదం. అంటే మీకు ఇంకా పోను మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత సేఫ్ భవిష్యత్తు. లేదంటే జనం ఎవ్వరిని క్షమించరు, జనం ఎవ్వరిని స్పేర్ చేయరు. వాళ్ళు జనానికి అంటే వాళ్ళు 5 ఏళ్లకు ఒకసారే కదా వాళ్ళు చేయగలిగేది. కాబట్టి జనానికి కోపం వచ్చే పనులు చేయడం స్టార్ట్ చేస్తే ఒక దశలో వాళ్ళు విసిగిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.